అప్పుడే బయటికొచ్చి చూసేసరికి ఒక కార్ మరియు ఆటోకి యాక్సిడెంట్ అయిందరికి నేను మీ జావీద్ని ఈ రోజు కిరాయి వచ్చేసి ఖగాజ్ నగర్కి అయితే వెళ్తున్నాను. ఫైనల్గా కాగజ్ నగర్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 అవుతోంది. ఇప్పటి వరకు మాత్రం లంచ్ చేయలేదు. ఎండ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే కార్ల డోర్లు ఓపెన్ చేసి కాస్త రిలాక్స్ అవుతున్నాం. కానీ ఈ హీట్ వల్ల ఏమైందో తెలియదు గానీ ఆకలి మాత్రం ఫుల్గా వేస్తోంది. మా కస్టమర్స్ వచ్చే వరకు టైం పాస్ అవుతుందని నేను కార్కి వాటర్ సర్వీసింగ్ చేద్దామని అనుకున్నాను. బెస్ట్ వాటర్ సర్వీసింగ్ ఎక్కడ ఉందో గూగుల్లో సెర్చ్ చేయగా కొంచెం దూరంలో ఒక షాప్ కనిపించింది. వెంటనే అక్కడికి అయితే వెళ్లాను. అక్కడికి వెళ్లి చూసేసరికి మా రిలేటివ్స్ అబ్బాయి అక్కడే ఉన్నాడు. అతనికే కార్ వాటర్ సర్వీసింగ్ చేయమని చెప్పి నేను అక్కడి నుంచి లంచ్ చేయడానికి ఒక హోటల్కి వెళ్ళిపోయాను. హోటల్కి వచ్చేసి సాదా రైస్ ఆర్డర్ చేశాను. బాగా ఆకలిగా ఉండటంతో ఫుల్గా భోజనం చేసేశాను. అన్నం తినేసి మళ్ళీ కార్ దగ్గరికి అయితే వెళ్లాను. కార్ చూసేసరికి చకాచక్ మెరుస్తోంది. వాటర్ సర్వీసింగ్ కూడా సూపర్గా చేశాడు. ఇంకో మంచి విషయం ఏంటంటే అతను నా దగ్గర డబ్బులు కూడా చాలా తక్కువ తీసుకున్నాడు. అక్కడి నుంచి బయలుదేరి షాపింగ్ చేయడానికి శ్రీ మాంగళ్యం షాప్ కాగజ్ నగర్ లొకేషన్కి అయితే వచ్చేశాం. ఇక్కడ మా కస్టమర్స్ కొంచెం షాపింగ్ చేస్తామని లోపలికి వెళ్లారు. నేను బయటే వెయిట్ చేస్తున్నాను. అప్పుడే బయటికొచ్చి చూసేసరికి ఒక కార్ మరియు ఆటోకి యాక్సిడెంట్ అయింది. ఇద్దరి మధ్య కొద్దిసేపు ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్లి ఏమైందో చూశాను. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా ఏమీ కాలేదు. కొద్దిసేపు అక్కడ ఆగిన తర్వాత కాగజ్ నగర్ నుంచి ఇంటికి అయితే బయలుదేరాము. ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అడవి మధ్యలో ఉన్న ఒక చిన్న ఊరికి వచ్చాము. ఆ ఊరి పేరు వచ్చేసి కడంబ. ఇక్కడ మా కస్టమర్కి కొంచెం వర్క్ ఉండటంతో ఆగాల్సి వచ్చింది. ఇక్కడ చూసేసరికి ఒక్క ఇల్లు కూడా స్లాబ్తో కనిపించలేదు. దాదాపు అన్ని పాత ఇల్లులే ఉన్నాయి. కొన్ని ఇళ్లు చూస్తే గట్టిగా కాలు కొడితే కింద పడిపోయేటట్టుగా అనిపించాయి. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ కూడా సరిగ్గా రావు. మనకి ఒక 10 నిమిషాలు ఫోన్ లేకపోతేనే బోర్ కొట్టి పిచ్చెక్కిపోతుంది. అలాంటిది ఇక్కడ వాళ్ళు ఎలా ఉంటున్నారో, ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు మాత్రం అస్సలు అర్థం కాలేదు ఫ్రెండ్స్. కానీ వాళ్ళు మాత్రం చాలా ప్రశాంతంగా తమ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్గా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.